ప్రజా సమస్యల పరిష్కారమే రేవంత్ సర్కార్ లక్ష్యమన్నారు కాంగ్రెస్ నేతలు. ఆర్థికంగా ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజాపాలనను విమర్శిస్తే ఊరుకోబోమన్నారు. మడకచెర్లను ఆపేందుకు కేంద్రంతో మాట్లాడాలని బీజేపీ నేతలను డిమాండ్ చేశారు కాంగ్రెస్ లీడర్లు. హైదరాబాద్ గాంధీ భవన్ కు సమస్యలతో వచ్చే ప్రతి ఒక్కరూ పరిష్కారంతో తిరిగి వెళ్లాలని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. గాంధీ భవన్ లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు తుమ్మల. ప్రజల నుంచి 50కి పైగా వినతులు వచ్చాయన్నారు. గాంధీ భవన్కు వచ్చేటటువంటి ప్రజలందరికీ న్యాయం చేయాలనే కోరికతోటి వారానికి ఒక మంత్రివర్గ సభ్యుడిని గాంధీ భవన్కు వచ్చి వాళ్ళ యొక్క విజ్ఞప్తులు తీసుకొని దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి సామాన్యుల యొక్క, పేదల యొక్క, బడుగుల యొక్క, బలహీన వర్గాల యొక్క సమస్యలో పరిష్కారం గాంధీ భవన్కి వెళ్తే మాకు తీరుతాయనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలగజేయటం కోసం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహించేటటువంటి కార్యక్రమం విజయవంతంగా నడుస్తూ ఉంది. బనకచర్లను ఆపేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇద్దరు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో ఉండి అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించరా అని నిలదీశారు. బీజేపీ 8 మంది ఎంపీలు మోదీ దగ్గరికెళ్లి బనకచర్లను ఆపేలాగా మాట్లాడాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి గారికి ఆ మాత్రం తెలియదా? దీన్ని బట్టి చూసి ఏమర్థమవుతుంది? తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి సీఎం చంద్రబాబు నాయుడు తోటి కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకుంటారా? ఢిల్లీకి పోయి పరిష్కారం చేసుకుంటారా? మరి కిషన్ రెడ్డి గారు ఇది కూడా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ఎవరితోటి ఉన్నాడు, ఏ పార్టీలు ఉండు, ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుండు, ఈ 18వ లోక్సభలో ఎవరితోటి అలయన్స్ లో ఉండు. మరి కిషన్ రెడ్డి గారు రోజు కూర్చునే కుర్చీల పక్కన ఇంకా వాళ్ళ సైడ్ నుంచి ఎంతమంది మంత్రులు కూర్చురు టీడీపీ నుంచి? మరి ఆయన మాట్లాడుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది, డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడుతుండు. హర్యానాలో పర్యటిస్తోంది రైతు కమిషన్ విత్తన చట్ట కమిటీ బృందం. పంచకుల జిల్లా రాయపూర్ రాణి మండలం హరిపూర్ గ్రామంలో రైతులతో మాట్లాడి వివిధ అంశాలపై అభిప్రాయాలను తెలుసుకుంది. పంటల కొనుగోలు కేంద్రాలు, వర్షాలకు పంట నష్టపోతే ఇచ్చే పరిహారం, రుణాలపై ఆరా తీసింది. అయితే ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అంతగా ఉపయోగం లేదన్నారు రైతులు. పెస్టిసైడ్ ధరలు ఎక్కువగా ఉండటంతో ఖర్చు పెరుగుతోందని చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం పైన ఆరా తీశారు రైతు కమిషన్ విత్తన చట్ట కమిటీ బృందం సభ్యులు. పౌల్ట్రీ, డైరీ వ్యవసాయం గురించి ఆరా తీశారు. మరోవైపు తెలంగాణలో అమలు చేస్తున్న 2 లక్షల రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, రైతు భరోసా సహాయంపై హర్యానా రైతులకు వివరించారు. మాజీ మంత్రి కేటీఆర్ కు ఇంగ్లీష్ ఫుల్, సబ్జెక్ట్ నిల్ అని ఫైర్ అయ్యారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి. కల్వకుంట్ల కుటుంబం అంటే కల్వకుట్రల కుటుంబం అన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరగకపోయి ఉంటే కాంగ్రెస్ కు 90 సీట్లు వచ్చేవన్నారు. రేవంత్ రెడ్డి ఒక్క అరగంట బీఆర్ఎస్ గురించి ఆలోచిస్తే ఆ పార్టీలో 4 తప్ప ఎవ్వరూ మిగలరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా మీ పైన కక్ష చేయాలనుకుంటే మీ పార్టీలో ఆ 4 తప్ప ఎవరు ఉండలేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడైనా మర్చిపోయారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఒక అరగంట బీఆర్ఎస్ పార్టీ గురించి ఆలోచిస్తే ఆ పార్టీలో కేసీఆర్, కేటీఆర్, కవిత, సంతోష్ రావు తప్ప ఎవ్వరు ఉండరు. ఏడాదిన్నరలోనే రేవంత్ సర్కార్ ప్రజల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రజాపాలనపై అనవసరంగా విమర్శలు చేస్తే ఊరుకోబోమని బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు.